ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ హాజరయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి కేటాయింపుల మీద చర్చ జరిగింది. ఇప్పటికే పలుమారు ఇరు రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం జరిగిన నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య పంచాయతీ తెగడం లేదు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం, ఎర్రమంజిల్లోని జలసౌదాలో ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్ ఉదయం చూడ సుదీర్ఘంగా కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న కేఆర్ఎంబీ మీటింగ్కి ఏపీకి సంబంధించినటువంటి అధికారులు రాలేదు, దీంతో అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిన్న ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీంతో కేఆర్ఎంబీ మరో అవకాశం ఇద్దని చెప్పి ఈరోజు ఉదయం 11 గంటలకు మీటింగ్కి రావాలని చెప్పి కూడా వారిని పిలవడం కూడా జరిగింది. సో మీటింగ్కి వచ్చినటువంటి ఏపీ అధికారులు సడన్గా మీరు రమ్మంటే ఎలా అని చెప్పి మొదలుగా వారు ప్రస్తావించి ఏదైతే మీటింగ్ని కొనసాగించారు. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలానికి సంబంధించినటువంటి నీరు పంపిణీకి సంబంధించినటువంటి ఆ వాటాలకు సంబంధించిన విషయంపై సుదీర్ఘమైనటువంటి చర్చ ఉదయం 11:30 ప్రారంభమైన సమావేశం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే కేఆర్ఎంబీ బోర్డుతో ఏదైతే సమావేశం ముగిసింది కదా, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు అయితే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సో ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బోర్డు ముందు పెట్టినటువంటి సమావేశం కాకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎస్సీలు ప్రత్యేకంగా భేటీ అవ్వడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ సమావేశం అతుల్ జైన్ ఏదైతే కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఏదైతే హాజరు కూడా అవ్వడం కూడా జరిగింది. సో మనం ఓవరాల్గా దీని సినారియో చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇరిగేషన్ తాగునీటి అవసరాల కోసం 116 టీఎంసీలను కేటాయించాలని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేఆర్ఎంబీ బోర్డు మీటింగ్లో ఇప్పటికే పదే కోరుతూ కూడా వచ్చింది. సో ఇదే సందర్భంలో ఏపీ కూడా తమకు ఏదైతే ఫిబ్రవరి అవసరాలకు 15 టీఎంసీలు అలాగే మార్చి అవసరాలకు 18 టీఎంసీలు కావాలని చెప్పి కూడా అటు ఏపీ అధికారులు కూడా ఏదైతే బోర్డు ముందు తమ వాదనలు వినిపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కొంత సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ ఏదైతే ఏపీ ప్రభుత్వానికి 666 అంటే 666 టీఎంసీల కోటా ఉంది. సో ఇప్పటికే దాంట్లో 639 టీఎంసీలను ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉపయోగించుకుంది. మరి ఉపయోగించుకున్న తర్వాత కేవలం ఏపీ వాటాలో ఇంకా ఉన్నది 27 టీఎంసీలు మాత్రమే. కానీ వారు 34 టీఎంసీలు ఎలా ఆడుతున్నారని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే బోర్డు సమావేశంలో ప్రస్తావించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఏదైతే నీటి పంపకాల విషయాన్ని మనం చూసినట్లయితే 66-34 నిష్పత్తిలో కాకుండా ఏపీ ప్రభుత్వం 75-25 నిష్పత్తిలో వాడుకుంటుందని చెప్పి కూడా వారు తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. సో నిన్న జరగాల్సిన మీటింగ్కి కూడా ఏదైతే రాకపోవడంపై కూడా కొంత చర్చ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఎందుకంటే ఏదైతే కేఆర్ఎంబీ బోర్డు అంటే అసలు గౌరవం లేదా అని చెప్పి కూడా తెలంగాణకు సంబంధించిన అధికారులు, ఈఎన్సీ అధికారులు కూడా వారు ఏదైతే బోర్డు ముందు కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు జరిగిన దానికి 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఎందుకు అని చెప్పి కూడా వారు ఏదైతే తెలంగాణకు సంబంధించిన అధికారులు అటు కేఆర్ఎంబీ బోర్డు ముందు ఏదైతే ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే నిన్నటి సమావేశాన్ని కూడా మినిట్ టు మినిట్ చేయాలని చెప్పి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అధికారులు ప్రతి సమావేశానికి హాజరవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటి అవసరాలు కేటాయింపుల విషయంలో చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏ మేరకు ఉన్నాయి, ఇక్కడ రావాల్సినటువంటి వాటాలు ఏ మేరకు ఉన్నాయి, ఏపీ ప్రభుత్వం ఏ మేరకు వాటాలు ఉంటే ఏ మేరకు తీసుకుంది, ఇలాంటి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉంది. కానీ ఎందుకు ఏపీకి సంబంధించిన అధికారులు రావడం చెప్పి కూడా పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజుతోటి కూడా కొలిక్కి వస్తుందని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ ఇప్పటికీ లోపల జరిగిన సమావేశంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం కూడా మనం చూసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నటువంటి జలాలు 36.53 టీఎంసీలు ఏదైతే శ్రీశైలంలో ఉన్నాయి. కానీ శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం కావాల్సిన జలాలు ఏపీకి 10 టీఎంసీలు కావాలి, తెలంగాణకు 13 టీఎంసీలు కావాలి. అలాగే నాగార్జున సాగర్ నుంచి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 50 టీఎంసీలు డిమాండ్ ఉంది. సో నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న జలాలు కేవలం 30 టీఎంసీలు మాత్రమే. సో రెండు జలాలు కలిపి అందుబాటులో 67 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. కానీ రెండు రాష్ట్రాలకు కావాల్సినటువంటి నీటి కేటాయింపు 118 టీఎంసీలు ఏదైతే అవసరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అంత మేరకు టీఎంసీలకు సంబంధించిన వాటర్ కూడా అక్కడ లేవు. సో ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య అయితే చర్చ బాగానే జరిగిందని మనం చెప్పుకోవాలి. ఈ రోజుకి కొలిక్కి వస్తుందని చెప్పుకున్నాం. కానీ ఈ రోజు కూడా కొలిక్కి వచ్చినట్టయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మొదగా ఏపీకి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళిపోయారు. ఏదైతే కేఆర్ఎంబీ బోర్డులో సమావేశం ముగిసినట్టు వెళ్ళిపోయారు. కానీ తెలంగాణకు సంబంధించిన అధికారులు మరొకసారి పిలవడంతో తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ఈఎన్సీలు ఇద్దరు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీ అయితే తన కేటాయింపులకు ఎక్కువనే వాడుకుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ రానున్న ఎండాకాలం నేపథ్యంలో మార్చి ఏప్రిల్లో తమకు ఉన్నటువంటి అవసరాలకు సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే అవసరాలు కూడా అటు ఏపీ అధికారులు కూడా
అటు కేఆర్ఎంబీ బోర్డు మీద ఉంచారు. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీ బోర్డు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూర్చొని ఒక కొలిక్కి వస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా వారి ప్రతిపాదన కూడా వారు ముందు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అసలు ఈ సమావేశం మరొకసారి ఉంటుందా, ఉంటే ఎలా ఉండబోతుంది, లేదంటే ఈరోజు జరిగిన సమావేశంలో అసలు ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేఆర్ఎంబీ బోర్డుతో మీటింగ్ ముగిసిన తర్వాత ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు ఏదైతే ప్రత్యేకంగా సమావేశమయ్యారో ఈ సమావేశం ఇంకా కూడా కొనసాగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత వారు వచ్చి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ అజయం. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రైట్.